ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు చికెన్ బిర్యానీని చాలా తొందరగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్ను ఈ విధంగా పెద్ద పీసెస్ లాగా కట్ చేయించి శుభ్రం చేశాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాత్ర పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేద్దాం. ఇది వేడెక్కాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా నిలువుగా చాప్ చేసుకొని ఇందులో వేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత లవంగం, చెక్క, యాలకులు, ఒక 30 grams జీడిపప్పును వేసి ఇందులో ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 బిర్యానీ ఆకులు, ఒక 4 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసి మసాలాను ఫ్రై చేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా ఆకులను వేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 టమాటాలను ఈ విధంగా చాప్ చేసుకొని కలుపుదాం. ఇప్పుడు కొత్తిమీరను వేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలను వేసి మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న చికెన్ను ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేద్దాం. వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసి పైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు దీన్ని కుక్ చేద్దాం. ఇప్పుడు మనం బియ్యాన్ని ఉడికించుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టి ఇందులో వాటర్ వేసి 2 లవంగం, యాలుకలు, కొత్తిమీరను వేద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేద్దాం. బియ్యం వేసిన తర్వాత దీన్ని 60 నుండి 70% వరకు కుక్ చేద్దాం. చూడండి, రైస్ 70% వరకు కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం చికెన్ని చెక్ చేద్దాం. చికెన్ కూడా ఉడికింది. ఇప్పుడు బిర్యానీ కుర్మా రెడీ అయింది. ఇప్పుడు మనం రైస్ని లేయర్స్ లాగా ఈ కుర్మాలో కలుపుదాం. ఇప్పుడు నేను కలర్ కోసం కుంకుమ పువ్వుని యాడ్ చేశాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్ మీద దీన్ని దమ్ చేద్దాం. 20 నిమిషాల తర్వాత చూడండి, బిర్యానీ రెడీ అయింది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా మనం ఈజీగా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.